మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలనా? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు రావాల్సిందే. వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే. అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. డాక్టర్ల భద్రతకు ప్రోటోకాల్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దారుణ నేరం జరిగితే ఆత్మహత్య అని ప్రిన్సిపాల్ చెప్పడం ఏంటి? కేసులో బెంగాల్ సర్కార్ పోలీసుల తీరు పైన సిజేఐ బెంచ్ సీరియస్. ఏంది ఒక్క ఏమంటారు సుప్రీంకోర్టు? వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యం అంట. అసలు దేశానికే సేఫ్టీ లేదు. ఇప్పుడు ఒక్క అమ్మాయి అత్యాచారానికి గురి కావడం మన అందరి మనసులను ఇంత కకల వికలం, ఇంత హృదయ విదారకం చేస్తుంది కదా. మణిపూరులో వందలాది స్త్రీలు నగ్నంగా చెరపట్టబడి పొలాల్లో అత్యాచారం జరిగితే ఈ మందంతా, ఈ గుంపంతా ఇప్పుడు అరిచే గొంతులన్నీ ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఇదన్నా ఒక దుర్మార్గుడి వల్ల జరిగిన, కొంతమంది దుర్మార్గుల వల్ల జరిగిన నేరం ఇది. అది వ్యవస్థ వల్ల జరిగిన నేరం. ఒక రాష్ట్రంలో ఒక సమూహం ఇంకో సమూహం మీద పడి చంపడం, అత్యాచారాలు చేయడం, 10 మంది పొలాల్లోకి తీసుకుపోయి బలవంతంగా అత్యాచారం చేయడం, అందులో ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యను కూడా వివస్త్రం చేసి అత్యంత దారుణంగా 100 మంది మీద పడి అత్యాచారం చేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఎక్కడున్నది? ఆ రోజు ఈ వ్యవస్థ ఎక్కడున్నది? ఈరోజు రీల్స్ చేసేటోళ్ళు ఎక్కడున్నారు? ఏమైంది ఆ రోజు? మోడీ ఎక్కడ పోయినాడు ఆ రోజు? రాష్ట్రమే అట్టుడికి పోయింది కదా మణిపూర్ మొత్తం కన్నీరు పెట్టింది కదా. ఏంది ఇది? రాష్ట్రమా రాక్షస రాజ్యమా అన్నట్టు. దేశంలో ఒక వైద్యులకే కాదు, ఎవరికి కూడా సేఫ్టీ లేదు. మరి మణిపూర్లో అంత దారుణం జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఆనాడు ఎందుకు నోరు మెదపలే? ఆ రోజు మోడీ గారు మాట్లాడొద్దన్నారా? సుప్రీంకోర్టు మీ పని మీరు చక్కగా చేసుకుంటా పోతే ముందు తీసుకపోయి ఎవరిని జైలు వేయాలి? డాక్టర్ల భద్రతకు ప్రోటోకాల్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నమాట. దారుణ నేరం జరిగితే ఆత్మహత్య అని ప్రిన్సిపాల్ చెప్పడమేంది? మరి ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ని అట్నే ఇంకా అట్లనే బయట ఉంచడం ఏంది? ఇది ఎవరి వైఫల్యం? మీరు ఎందుకు ఆర్డర్ ఇస్తలేరు? మీకున్న అధికారాల దృష్ట్యా మీరు ఎందుకు ఆర్డర్ ఇస్తలేరు? ప్రిన్సిపాల్ని తీసుకుపోయి ముందు కస్టడీలోకి తీసుకొని మనం విచారించండి. ఇక కేసులో బెంగాల్ సర్కార్ పోలీసుల తీరుపైన కూడా సిజేఐ బెంచ్ సీరియస్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఒక అమ్మాయిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిండ్రు, దాంట్లో అందరం ముక్కుమ్మడిగా ఖండించవలసిందే. అయితే ఇప్పుడు ఈ ఒక్క కేసును మమతా బెనర్జీ చుట్టూ తిప్పి ఆమె ప్రభుత్వాన్ని బదనం చేసి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఒక వ్యక్తి మీద, ఒక స్త్రీ మీద జరిగితేనే ఇంత బంబాటం చేస్తాన్లు, ఇంత ప్రచారం చేస్తాన్లు, ఎవరికి వారు ఊగిపోతాన్లు. మరి వందలాది మంది కదా మణిపూర్లో చెరపట్టబడ్డది, వందలాది మందిని కదా అక్కడ అత్యాచారం చేసి చంపింది, కుప్పలు తెప్పలు కదా అక్కడ శవాలు పడి ఉన్నది. మరి అప్పుడేమైంది? అప్పుడెందుకు సుప్రీంకోర్టు ఒట్టిగానే ఉన్నది? అప్పుడెందుకు ఈ ర్యాలీలు లేవు? ఒక బిడ్డ చచ్చిపోతే ఎవరు చచ్చిపోకూడదు, ఎవరిని అత్యాచారం చేయాలని కూడా మనం అంటలేం. కానీ దీనికే ఇంత సుప్రీంకోర్టు కాంచెలు ఉలిక్కి పడుతుంది కదా. మరొక రాష్ట్రమే ఆగమైపోయింది. ప్రధానమంత్రి మోడీకి ఇట్లా ఒక వాక్య కూడా చేయలేదు. ఆగ్రహ ఆవేశాలకు పోకుండా అని, లేకపోతే అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక అడుగు వేయలేదు కదా. ఆఖరికి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు మణిపూర్ పోదామని చూస్తామని బంధించింది కదా. మరి అప్పుడు సర్వాధికారాలు ఉన్న సుప్రీంకోర్టు తన అధికారాన్ని ఉపయోగించి అక్కడ అందరం పోయి అక్కడ సమస్య పరిష్కరిద్దామని చెప్పలేదు కదా. ఖచ్చితంగా ఇది మమతా బెనర్జీ చుట్టూ ఒక ఉచ్చు బిగించడానికి, ఆమె ప్రభుత్వాన్ని మరింతగా పలచన చేయడానికి జరుగుతున్న కోణంగా కూడా దీన్ని మనం చూడాలి.